రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెర వెనుక జరిగిన అసలు కథ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ కేసులో స్కామ్ జరిగింది నిజమేనని, ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టాయని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. అయితే ఈ నిధుల మళ్లింపులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎలాంటి ప్రత్యక్ష ప్రమేయం లేదని ఈడీ, సిఐడి స్పష్టం చేశాయి. దీంతో ఈ కేసు రెండు కీలక వాస్తవాలను ప్రజల ముందు ఉంచింది. ఒకటి, రాజకీయ కక్ష సాధింపు కోసం చంద్రబాబును ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరిగింది. రెండు, ఆయన ప్రమేయం లేకపోయినా ఆయన హయాంలోనే కొందరు అధికారులు, ప్రైవేటు వ్యక్తులు కలిసి ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారు. ఇప్పుడు చంద్రబాబుకు క్లీన్ చిట్ లభించినప్పటికీ అసలు దోషులైన ఆ ప్రైవేటు వ్యక్తులు, వారికి సహకరించిన అధికారులకు శిక్ష పడుతుందా అన్నదే అసలైన ప్రశ్నగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఏంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి అంశాలు తెరపైకి వచ్చాయి? రైట్ రవి, ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో గత 2014 ఏదైతే ఉందో 14 నుంచి 19 వరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో యువతకు పెద్ద ఎత్తున ఏదైతే వారికి శిక్షణా తరగతులు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ కల్పించే దానికోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేసి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి బడ్జెట్ కేటాయించింది. అయితే దీంట్లో ప్రధానంగా ఆ బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో కొంత అవినీతి అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఏదైతే ఉందో అప్పటి ప్రతిపక్షం పెద్ద ఎత్తున ఆరోపించింది. తర్వాత కాలక్రమేణా వైసీపీ ఏదైతే ఉందో అధికారం చేపట్టిన తర్వాత 2024 నుంచి ఏదైతే వైసీపీ గవర్నమెంట్ అధికారం చేపట్టిన నాటి నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ హయాంలో జరిగిన అవినీతి పైన అయితే 2014 నుంచి 19 వరకు జరిగిన అవినీతి ఏదైతే ఉందో దానిపైన అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం చేపట్టిన వెంటనే వారిపైన అయితే దీనిపైన సిఐడి ఎంక్వైరీకి అయితే వేసింది. దీనిపైన సిట్ ఏదైతే ఉందో సిఐడి విచారణ ఏదైతే ఉందో ఈడీ విచారణ జరిపిన తర్వాత దీంట్లో ప్రధానంగా 371 కోట్ల రూపాయలకైతే భారీగా స్కామ్ జరిగిందని చెప్పని అయితే నిర్ధారించింది. అయితే దీంట్లో చంద్రబాబు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే దానిపైన అయితే దర్యాప్తు జరిపి వెంటనే దానిపైన కొంత ప్రమేయం ఉందని చెప్పని కూడా అప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత 53 రోజుల పాటు సీఎం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. 53 రోజుల తర్వాత చంద్రబాబు రిలీజ్ అయిన తర్వాత కూడా దీనిపైన పెద్ద ఎత్తున అయితే ఎంక్వైరీ నడిచింది. దీంట్లో ఎవరు ఇంకా చంద్రబాబుతో పాటు అప్పట్లో ఉన్న మంత్రి ఎవరున్నారు, తర్వాత అధికారులు ఎవరున్నారు, మొత్తం ఈ వ్యవహారం అంతా ఏంటి అనే దానిపైన కొంత విచారణ జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చూసుకున్నట్లయితే దీనిపైన అయితే సమగ్ర దర్యాప్తు జరిపి వెంటనే ఈడీ అధికారులు కూడా దీనిపైన చంద్రబాబు ప్రమేయం లేదు అంటూ కూడా ఏదైతే ఉందో రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఈ రిపోర్ట్ నేపథ్యంలో దీనిపైన అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని చెప్పని కోర్టు కూడా తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠం ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేసు ఏదైతే ఉందో ఈ కేసులో ఇప్పుడు చంద్రబాబు ప్రమేయం లేదు అని చెప్పని నిర్ధారణకు వచ్చిన తరువాత అసలు ఎవరు ఇందులో అసలు సూత్రధారులు ఎవరు, అసలు పాత్రధారులు ఎవరు అనే దానిపైన అయితే విచారణ అయితే జరగాల్సి ఉంది. అయితే దీంట్లో అధికారులు ఎవరున్నారు, అప్పట్లో ఉన్న సిమెన్స్ కంపెనీకి కొంత నిధులు కేటాయించారు. దీని నుంచి మొత్తం కూడా ఈ కంపెనీ ఏవైతే కొన్ని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున విచారణ అయితే జరుపుతున్నారు. ఈ కంపెనీల ద్వారా ఏదైతే ఉందో ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏ కంపెనీల్లోకి పెట్టుబడి నిధులు మళ్లించారు అనే దానిపైన అయితే కొంత దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఇందులో చంద్రబాబు ప్రమేయం లేకుండా అధికారుల ప్రమేయం ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, అధికారులు ఎలాంటి ఏ కంపెనీలకి, షెల్ కంపెనీలకి హవాలా రూపంలో ఏమన్నా పంపించారా, అసలు కొన్ని కంపెనీలకి నగదు ట్రాన్సాక్షన్ జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఎవరి ప్రమేయంతో జరిగింది అనే దానిపైన అయితే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొంది. అయితే దీనిపైన అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తూ మరింత లోతుగా దీనిపైన అయితే దర్యాప్తు జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా కొంత దర్యాప్తు అయితే జరుగుతుందన్న సమాచారం కూడా మనకైతే అందుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.